కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన బిడది టౌన్‌షిప్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వీకరించారు. ఈ ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కుమారస్వామి విసిరిన సవాల్‌కు ప్రతిస్పందనగా శివకుమార్ లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం కుమారస్వామికి రాసిన లేఖలో జూన్ 26న ఉదయం 11 గంటలకు విధానసౌధలోని తన కార్యాలయంలో 5గురు సభ్యుల బృందంతో కలిసి సమావేశానికి హాజరు కావాలని శివకుమార్ కోరారు. గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పేరుతో రామ్‌నగర్ జిల్లా బిడది సమీపంలో వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తాము సౌరవంతమైన వ్యవసాయ భూములను కోల్పోతామంటూ బైరుమంగళ ప్రాంత రైతులు గత 450 రోజులకు పైగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలిచిన కుమారస్వామి ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులతో చర్చించకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదని, ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే గతంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని శివకుమార్ గుర్తు చేశారు. సుమారు 80% మంది భూ యజమానులు ప్రభుత్వ పరిహారానికి అంగీకరించారని, ఎకరాకు 2.55 కోట్ల వరకు నగదు లేదా అభివృద్ధి చేసిన భూమిలో వాటా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.